సిమ్ కార్డ్ కావాలంటే ఆధార్, గ్యాస్ కనెక్షన్ కావాలంటే ఆధార్, బ్యాంకులో అకౌంట్ తెరవాలంటే ఆధార్, కొత్త బండి రిజిస్ట్రేషన్ చేయాలంటే ఆధార్, పోరలని స్కూల్లో షరీక్ చేయాలంటే ఆధార్, ఆఖరికి గుళ్ళక్కడ దర్శనం కావాలన్నా ఆధార్. ఇవాళ రేపు ఏది కావాలన్నా ఆధారే ఆధారమైందబ్బా. అందుకే అందరు సుత ఆధార్ కార్డులు పర్సులో పెట్టుకొని తిరుగుతుండ్రు. కానీ ఈ కాంచెలికి కారెట్ ఇంకింత ముఖ్యమయ్యేటట్టుంది. దరఖాస్తులు పట్టుకొని ఆఫీసుల చుట్టూ తిరిగిండ్రు కదా ఇన్నేండ్లు, ఇక ఆఫీసర్లే మీ కాడికి వస్తారు బేస్తారం సంది. 6 గ్యారంటీలను అమలు చేస్తానికి ప్రజాపాలన పేరు మీద పల్లె పల్లెన మీటింగులు కాబోతున్నాయి. 2-3 రోజుల ముందే దరఖాస్తు కాగితాలు ఇస్తారట. అవన్నీ నింపి తయారు పెట్టుకొని మీ ఊర్లో గ్రామ సభ నాడు ఇయ్యాలన్నట్టు. ఇండ్ల జాగలు, పింఛన్లు, 200 యూనిట్ల దాకా ఫ్రీ కరెంట్, మహిళలకు నెలకు 2,500, 500 గ్యాస్ సిలిండరు, చదువుల ఖర్చులు, ఇట్లా సగులం దరఖాస్తులు పెట్టుకోవచ్చు. అవన్నీ చెకింగ్ చేసి రప్ప ఇచ్చేస్తారట. 100 రోజుల్లో గ్యారంటీగా అమలు చేస్తామని మాట ఇచ్చిండ్రు కాబట్టి నెల రోజుల్లోనే అప్లికేషన్లు తీసుకునే కార్యం పెట్టుకుర్రు అన్నట్టు. అసలు లాపర్వా చేయొద్దని నిన్నటి కలెక్టర్ల మీటింగ్ లో ఆర్డర్ వేసిండు సీఎం సారు. అయితే ఈ వైట్ కార్డ్ అనే తంబరోల ద్వారా అప్లికేషన్ వచ్చిన తర్వాత ఇంకా అప్లికేషన్ కూడా ఫైనల్ టచ్ అప్స్ లో ఉంది. 6 గ్యారంటీలు అందాలంటే తెల్ల రేషన్ కార్డు ఉండాలన్నట తప్పకుండా. కానీ వీటి కోసమే ఏండ్ల కమానం ఎదురు చూస్తున్నారు. మా కొడుకు పెళ్లి చేసినాం, ఏరువాడి 3 ఏళ్ళైంది, అయినా రేషన్ కార్డు రాలేదు. అరే మాకు లగ్గమై 5 ఏళ్ళు, 2 పిల్లగాళ్ళు పుట్టినా కార్డు ఇస్తలేరని బొచ్చడు మంది అంటున్నమాట. జర గీల సంగతి చూడు సార్లు. 10 సంవత్సరాల బీఆర్ఎస్ పార్టీ పాలనలో ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదు.